హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈ వ్లాగ్ వచ్చి ఉగాది రోజు తీసిన వ్లాగ్. మీ అందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నేనైతే ఆ రోజు 4కి అలారం పెట్టుకొని 4కి లేచేసాను, స్నానం చేసుకొని వచ్చేసాను. ఇంకా నేను ఇక్కడ మీకు యాక్చువల్గా సన్ స్క్రీన్స్ చూపించాలి అనుకున్నాను, బట్ నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. ట్యాగ్ చేస్తాను, ప్రోడక్ట్స్ కావాలంటే మీరు చెక్ చేయొచ్చు. అంటే రీసెంట్గా అడుగుతున్నారు కదా మీరు, అందుకని చెప్తున్నా. అందరికీ హ్యాపీ ఉగాది శుభాకాంక్షలు. ఇంకా ఈ వ్లాగ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా కలర్ఫుల్గా ఉంటుంది. నాకైతే చాలా నచ్చిన రోజు అనమాట ఇది. ఈరోజు అంటే ఈ వ్లాగ్ రోజు యాక్చువల్గా నేను తిరుపతికి వెళ్ళలేదు ఉగాది ఫెస్టివల్కి అనేసి కొంచెం బాధగా ఉండింది. అంటే ఎవ్రీ ఉగాదికి వెళ్తాము, ఫస్ట్ టైం ఇలా బెంగళూరులో ఉగాది చేసుకోవడం నేనంటే మేము అరే అక్కడికి వెళ్ళట్లేదే, ఉగాది పచ్చడి చేయట్లేదు, నేను అందరికి ఇవ్వట్లేదు అక్కడ అనేసి అనిపిస్తూ ఉండింది మనసులో. అంటే ముందు రోజు నేను పూజకి సామాన్లు అవన్నీ క్లీన్ చేసుకుంటూ అలా ఉన్నప్పుడు ఇంకా ఇవంతా ఎందుకు అనేది మీరు చూస్తూ ఉంటారు కదా, వ్లాగ్ చెప్తాను క్లియర్గా. ఇంకా ఆ రోజు నార్మల్గా తిరుపతిలో ఎలా చేసుకుంటాము ఫెస్టివల్ అలాగే చేసేసుకుందాము అనేసి అనుకున్నా. కాకపోతే ఫస్ట్ టైం కదా బెంగళూరు హౌస్లో చేసుకోవడం ఉగాది ఫెస్టివల్. అది కాక అంతా పెయింటింగ్ వేసాము, హౌస్ అంతా నీట్గా ఉంది, మళ్ళీ ఏదో కొత్తగా చేసినట్టుగా అనిపించింది. అందుకనేసి మంచిగా చేసుకుందాం కొద్దిగా అనిపించింది. ఇంకా ఇంట్లో సంగీత వచ్చేసి సంగీతకి నాకు అన్నట్టుగా టీ పెట్టాను అనమాట. కానీ నాకు తాగబుద్ధి కాలేదు, పూజ అయిపోయినాక తాగుదాంలే అనేసి సంగీత ఒకటి పెట్టించాను. ఇక సంగీతకి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే ఇలా ఉగాది పచ్చడి వాళ్ళకి తెలియదు కదా ఎలా ఉంటుంది ఏంటి అనేది, ఫెస్టివల్ గురించి చెప్తూ ఇంకా ఆ పచ్చళ్ళు ఏమేమి వేస్తాము అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను. మళ్ళీ నీ పని అంతా అయిపోయినాక నా పూజ అయిపోతుంది, నీకు ప్రసాదం ఇస్తాను, టేస్ట్ చేద్దు కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది, నీకు ఏ టేస్ట్ వచ్చిందో చెప్దు కానీ అనేసి చెప్తా ఉన్నాను అక్కడ. ఇంకా సంగీత ఏమంటే ఇల్లు తుడిచేసిన తర్వాత ఇంకా మళ్ళీ ఒకసారి పసుపు నీళ్ళంతా వేసేసిన తర్వాత ఇంకా ఉగాది పచ్చడి కావాల్సినవన్నీ ఇలా బయట పెట్టేసుకున్నాను. నేను ఇంకా ఉగాది షార్ట్ వీడియో పెట్టినప్పుడు కూడా కొందరు అడిగారనమాట, ఏం ఆశా తిరుపతికి వెళ్ళలేదా ఉగాది ఫెస్టివల్కి, మీకు చాలా ఇష్టం కదా ఉగాది పచ్చడి చేయడం, అందరికీ ఇవ్వడము, ఏ టేస్ట్ వచ్చింది అనేసి అడగడము అనేసి అబ్బా ఎంత గుర్తుపెట్టుకున్నారబ్బా నా గురించి అలా అనేసి నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఆ కామెంట్స్ ఇంకా పర్సనల్గా ఇన్స్టాగ్రామ్లో అలా పెట్టినవి చూసిన తర్వాత యాక్చువల్గా మనసులో నేను ఒక్కదానే అనుకుంటూ ఇంట్లో రెడీ హ్యాపీ సుదర్శన్తో షేర్ చేసుకున్నాను. నేను శిరీష ఫోన్ చేసి శిరీషతో షేర్ చేసుకున్నాను అనమాట. అలెక్సా ప్లే లక్ష్మీ అష్టోత్రం. నేను ఇంకా ముందు రోజు రీల్స్ చూస్తూ ఉంటే ఒకరు చెప్పున్నారు ఇలా ఉగాది రోజు ఇలా లక్ష్మీ స్తోత్రాలు వింటే చాలా మంచిది, చదివితే ఇంకా మంచిది అనేసి. ఇంకా చదివేది ఎట్లో లేదు కాబట్టి ఇంకా విందామన్నట్టుగా అలా పెట్టేసుకొని ఇంకా అన్ని పనులు చేసుకుంటున్నాను గబగబా. టెడ్డీ హ్యాపీ సుదర్శన్ ఇంకా లేలేదు, పడుకొనే ఉన్నారు. సో వాళ్ళు లేసే లోపల అన్నీ రెడీ చేసేసి వాళ్ళని లేపుదాంలే అనేసి అనుకున్నాను. ఇంకా ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇంకా దాని తర్వాత ఏమంటే ఇక్కడ నేను ఇది చేస్తున్నాను, అది కేసరి చేస్తున్నాను. నార్మల్గా ఒక స్వీట్ చేయాలి అనేసి ఏం అనుకోలేదు, ఓన్లీ ఉగాది పచ్చడి చేసుకుంటా ఉంటాం ఇంటి దగ్గర కూడా. సో అలాగే ఉగాది పచ్చడి చేసేసాను. ఇంకా స్వీట్ చేద్దాం కదా అనేసి ఎందుకు అప్పటికప్పుడు అనిపించింది, సేమియా చూస్తే లేదు, అందుకనేసి ఇంకా ఉప్మా రవ్వ ఉండింది. సో ఆ చిన్న గ్లాస్తో వీళ్ళు తిన్నారు చేస్తే, అందుకనేసి ఇంకా చిన్న గ్లాస్తో చేశాను అనమాట. సో ఇలా దేవుడి దగ్గర అన్ని పెట్టేశాను. ఇంకా నిన్న మీకు చూపించలేదు కదా, అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఒకేసారి ఇప్పుడు చూపిస్తున్నాను. నిన్న చూపించడం మర్చిపోయాను ఎలా క్లీన్ చేసుకో ఎలా పెట్టుకున్నాను అనేది. ఇంకా సుదర్శన్ రెడ్డి హ్యాపీ లేచేసి ఫ్రెష్ అవుతున్నారు. ఈ లోపల ఏమంటే నేను ఇక్కడ మిరపకాయ కూర చేస్తున్నాను. మిరపకాయ కూర ఏమంటే ఆ రోజు అపార్ట్మెంట్లో కింద పాట్లాక్ పెట్టుకుందాము అనేసి సడన్గా చెప్పారనమాట ముందు రోజు అట్లా. సో ఇంకా అలా అందరు ఒక్కొక్క వెరైటీ తెస్తూ ఉన్నారు అని చెప్పారు. అందుకే అలా నేను ఇంకా ఏదైనా వెజ్జే తీసుకెళ్ళాలి. సో ఏం తీసుకెళ్ళాలంటే టెడీ ఒకటి చెప్పింది, బీన్స్ ఫ్రై నువ్వు డిఫరెంట్గా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఆశక నువ్వు చేసేది, అది తీసుకెళ్ళు అనేది. అది ఒక్కటేనారా బీన్స్ ఫ్రై, ఇంకేదైనా కూడా చెప్పండి 2 వెరైటీస్గా తీసుకెళ్తాను అంటే ఎవరు ఏమీ చెప్పలేదు. ఇంకా నాకే ఎందుకో ఐడియా వచ్చింది, మిరపకాయ కూర తీసుకెళ్తాను ఆంటీ చేసేది, రాయలసీమ స్పెషల్ చాలా బాగుంటుంది అంటే. అందరు ఇక్కడ వేరే వేరే ప్లేసెస్ నుండి వచ్చి ఉంటారు కదా వాళ్ళంతా, అంటే గుంటూరు అని, విజయవాడ అనేసి, వైజాగ్ అనేసి వాళ్ళ స్పెషల్స్ చేస్తారు. సో అలా నేను రాయలసీమ స్పెషల్ అంటే తిరుపతి స్పెషల్ తీసుకెళ్దాం, మా అత్తయ్య స్పెషల్ తీసుకెళ్దాము అనిపించి మిరపకాయ కూరే గుర్తుకొచ్చింది. అది కూడా చేసి చాలా రోజులు అయిపోయింది, అందుకనేసి ఇంకా మిరపకాయ కూర చేస్తున్నాను. సో వాళ్ళకి నేమ్ ఇచ్చినప్పుడు మిరపకాయ కూర అనేసి నా ఫ్రెండ్ ఉన్నారు స్వాతి అనేసి, తను ఏమంటే ఆశా కారంగా ఉంటుందా అంటే లేదు స్వాతి నేను అంత కారం వేయను, నార్మల్గా అయితే కారంగానే ఉంటుంది, చాలా స్పైసీగా ఉంటుంది, చాలా ఎమ్మీగా ఉంటుంది, కానీ
స్పైస్ తగ్గించే చేసి తీసుకొస్తానులేండి అనేసి చాలామంది పాపం తినరు కదా అంత స్పైస్, అందుకనే తగ్గించే చేస్తున్నాను. సో అందుకనే అనమాట పొద్దునే అన్నీ కట్ చేసేసి ఫస్ట్ అయితే అవి పెట్టేశాను. అదేమంటే వాళ్ళు 12 కల్లా వచ్చేయండి పాట్లాక్ స్టార్ట్ చేసేసుకుందాం అని చెప్పున్నారనమాట. అందుకని ఇంకా మళ్ళీ టైం సరిపోదేమో అనేసి కట్ చేసి పెట్టేసుకొని ఇంకా వీళ్ళు లేసేసరికి నేను అది రెడీ చేసి పెట్టేశాను. ఇంకా సుదర్శన్ లేసి వచ్చేసాడు, ఫ్రెష్ అయ్యి వచ్చాడు. ఇంకా అది ముందే అన్నీ తెప్పించుకొని పెట్టుకున్నాను కదా, పూలమాలలు, దాని తర్వాత తోరణం, మామిడి ఆకులు అవన్నీ. సో అవన్నీ ఇలా మా సుదర్శన్ హెల్ప్ చేశాడు, పెట్టేశాడు. టెడ్డీ హ్యాపీని రెడీ చేసేసాను. సో వాళ్ళకి తీసుకున్న డ్రెస్సెస్ ఇదే అనమాట. ఇంకా నేనేమంటే పూజ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ శారీ కట్టుకుందాంలే ఒకేసారి అక్కడికి వెళ్ళేటప్పుడు అనేసి అనుకున్నాను. ఇంకా ఉగాది రోజు గ్రీన్, ఎల్లో కలర్, దాని తర్వాత పింక్ కలర్, ఆరెంజ్ కలర్ వేసుకుంటే మంచిదంట. నాకు అది తెలీదు, ముందు రోజు చూశాను. ఇంకా సరేలే ఏదో ఒకటిలో ఎల్లో వేసేసుకుందాంలే అన్నట్టుగా ఎల్లో ఇప్పటివరకు ఒక్క ఉగాదికి కూడా ఇలా గ్రీన్ వేసుకోవాలి, ఎల్లో వేసుకోవాలి అనేసి ఎప్పుడు నాకు తెలియదు, ఎప్పుడు వేసుకోలేదు. ఫస్ట్ టైం అయితే తెలిసి ఉగాది అనేసి, అంటే ఉగాదికి ఎల్లో వేసుకుంటే మంచిది అని తెలిసి అలా ఎల్లో కలర్ టాప్ వేసుకుని, వీళ్ళకి ఆల్రెడీ కొనున్నాను కాబట్టి అవే వేసేసాను. అనుకోకుండా నేను శారీ వచ్చేసి ఉగాదికి ఆరెంజ్ కలర్ శారీ తీసుకున్నాను, చూపించాను కదా మీకు, మళ్ళీ చూపిస్తాను. ఇంకా మా పూజ అయితే అయిపోయింది. ఇంకా ముగ్గు ఇలా వేసేసాను. దాని తర్వాత అదేమంటే యాక్చువల్గా తోరణాలలాగా ఆర్డర్ చేశాను అనుకున్నాను, అవి మాలలాగా వచ్చాయి. కానీ మా సుదర్శన్ పాపం ఎలాగో అలా డెకరేట్ చేసేసారు. బంతి పూలు తోరణాలు, మధ్య మధ్యలో మ్యాంగో లీవ్స్ ఉన్నాయన్నమాట. ఇంకా ఇప్పుడు ఉగాది పచ్చడి ఇచ్చే టైం. ఏమొచ్చిందో చెప్పాలి. డ్రెస్ పాటు చేసుకోవచ్చు, నాకు పెట్టబడ్డా. నాకు పుల్లగా ఉంది, ఒగురుగా ఉంది, అన్నీ ఉన్నాయి. హ్యాండ్ వాష్ చేసుకో. ఏమంటావు వాడు? భలే ఉంది బాబా. నీకు 1 మ్యాంగోనే వచ్చింది, నాకు 4 వచ్చాయి. ఒక కారంగా ఉంది, స్వీట్ గా ఉంది, పుల్లగా కూడా కొంచెము పుల్లగా ఉంటుంది కదా. స్వీట్ భలే ఉంది, రేపు పుల్లగా ఉంది కదా, స్వీట్ గా ఉంది. ఆ మ్యాంగోలు ఎంత పుల్లగా ఉన్నాయి. కేసరి చూడు బాబా. దేవుడు ప్రసాదం బాగుందా కేసరి? ఇడ్లీ పెట్టేసి బాబా తినేస్తారా? ఏం పెట్టిస్తావు? ఇడ్లీ అయిపోయిందా? ఓ మై గాడ్, పెట్టి ఎప్పుడు ఉన్నాము. చాలా మాస్క్ మ్యాన్ బాబా కర్టన్స్ వేయలేబా మనము. హ్యాపీ ఉగాది. మిరపకాయ కూర అయితే చేసానుగా ఈ ప్లేట్లో అంతా వేసి చల్లార్చాను. ఇంకా మిక్సీలో అలా వేసేసాను. ఆంటీ అయితే ఒక క్లే పాట్ ఉంటుంది, దాంతో ఇలా పాముతారు, భలే ఉంటుంది. కానీ నేను కచ్చపచ్చలాగా మిక్సీలో వేసేసాను. ఇంకా ఇడ్లీలోకి అది ఇంకా బాగుంటుంది. సో ఇడ్లీలోకి కూడా కొద్దిగా పెడదాం వీళ్ళకి, అంటే మాకు తినడానికి కొంచెం పెట్టుకున్నాం అనమాట. ఇంకా శనగకాయ పప్పుల చట్నీ చేశాను. ఈ అరిటాకులో వేడి వేడి ఇడ్లీ తింటే ఎంతవరకు వేసుకుంటాయో అసలు. రీప్లే చేశారు, గుర్తులేదు. 6 వీడియోలో పెట్టాడే, పెట్టుకోకూడదు కూడా ఉంటాయి. పెట్టుకోరా డెడ్డా, కానీ చట్నీ వేసుకో. నువ్వు 7 కప్పులు రిప్లేస్ చేస్తావా? చెప్పి 2 3 4 5 6 7 10 అన్నాలి. మళ్ళీ ఇంకో వాళ్ళు రిప్లేస్ చేస్తారు ఏ నంబర్ అయినా అట్లా. చాలా తక్కువ కొద్దిగా చెప్పింది. అవ చేసినట్టే ఉందా? ఇట్లా చేస్తుంది. కొద్దిగా వాటర్
జ్యూసీగా ఆయిల్ ఎక్కువ అది ఎలా ఉన్నా దాంట్లో మిరపకాయ కురుతాం తెలుసా నీకు ఇంకా ముందు రోజే అరిటాకులు కూడా తెచ్చి పెట్టుకున్నాను. ఎందుకో తెలియదు తెప్పించుకున్నాను. అది బ్లింకిట్లో కనిపించింది. అంటే మధ్యాహ్నం భోజనాలు చేయడానికి అని, కానీ బ్రేక్ఫాస్ట్ చేసేసాను. అట్లా చేయండి. చట్నీ అంతా వేస్ట్ చేసింది. ఆ ఇడ్లీ తినచ్చు కదా. ఇట్లా ఫోల్డ్ చేయి, పడిపోతుంది. దాంట్లో ఏదైనా ఉన్నానుకో, ఎప్పుడైనా వెళ్ళామనుకో పెళ్ళికి అలా తినడానికి, అట్లా అట్లా ఎత్తుకోదురు. ఇట్లా ఫోల్డ్ చేయడం టిడ్డీలాగా. అప్పుడు ఇంక ఇక్కడ బయట ఉర్లీకి డెకరేట్ చేయడం మర్చిపోయాను. తర్వాత గుర్తొచ్చి టెడీకి చెప్పాను, టెడీ డెకరేట్ చేయరా అని చెప్పేసి. ఇంకా మళ్ళీ వాడు డ్రెస్ మార్చేసుకొని తర్వాత వచ్చి చేసిందనమాట. అంటే ఇప్పుడు డ్రెస్సెస్ మార్చేసుకోండి, తర్వాత వెళ్ళేటప్పుడు మళ్ళీ వేసుకొని వెళ్దాంలే అనేసి అనున్నాను అనమాట. అన్ని డ్రెస్సెస్ మార్చేసుకున్నారు. ఇంకా ఇప్పుడు డెకరేట్ చేసుకుంటున్నాము ఉర్లీకి ఇక్కడ బయట. వెళ్ళేటప్పుడు అంటే కింద పోట్లాక్కి వెళ్ళాలి కదా, సో దాని గురించి చెప్తున్నాను. ఇంకా ఇది వచ్చేసి నేను అరుంధతికి ఇచ్చాను టేస్ట్ చేయమనేసి, మా ఉగాది పచ్చడి అనేసి. ఇంకా ఎలా ఉంది అంటే చాలా బాగుందంట, డిఫరెంట్గా ఉంది, ఫస్ట్ టైం తింటున్నాను, భలే ఉంది అనేసి అనేది చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా వీళ్ళు ఆడుకుంటున్నారు. ఇంకా నాకు ఒక పని ఉందిగా, బీన్స్ ఫ్రై చేయాలి. ఒక కర్రీ అయితే ఒక రెసిపీ రెడీగా ఉంది. ఇంకా బీన్స్ ఫ్రైకి ఏమేమి కావాలి అనేసి అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని ఎత్తి పెట్టుకున్నాను. మీకు ఆల్రెడీ షేర్ చేశాను ఈ రెసిపీ, అయినా మళ్ళీ ఒకసారి ఎలాగో చేస్తున్నాను కదా అన్నట్టుగా షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఈ బీన్స్ వచ్చేసి 1 kg బీన్స్ అనమాట. ఇలా వాటర్లో సోక్ చేసి పెట్టేస్తున్నాను, సాల్ట్ వాటర్తో. ఇంకా మంచిగా వాష్ చేసి ఇంకా ఇప్పుడు ఎలా కట్ చేస్తానో చూపిస్తాను. నార్మల్గా 2 టైప్స్గా కట్ చేసుకోవచ్చు. ఫస్ట్ తెలియక నేను అన్నీ ప్రాపర్గా పెట్టుకొని ముందు వెనకాల అవన్నీ లేకుండా కట్ చేసుకుంటాను దీన్ని చాక్తో. అలా కాదు, నార్మల్గా మనం ఫింగర్తోనే అలా తుంచి వేసేయచ్చు అనమాట. సో ఎలాగైనా ఎలా మనకి బాగుంటుందో అలా చేసేసుకోవచ్చు. సో అట్లా గబగబా చేసేసుకున్నాను. ఇంతలో ఏమంటే సంగీత వచ్చింది. నేను చెప్పా కదా సంగీతకి మళ్ళీ రా అంటే 9:30కి అలా వర్క్ అయిపోయి ఇంటికి వెళ్ళి మళ్ళీ వెళ్తుంది అనమాట వేరే దగ్గరికి, వేరే అపార్ట్మెంట్కి. సో అట్లా రా ప్రసాదం ఇస్తానని చెప్పున్నాను. ఇంకా అలా ఎలా ఒక బ్రేక్ఫాస్ట్ టైంకి వచ్చింది అనేది ఇంకా ఇడ్లీ పెట్టేశాను. దాని తర్వాత ఫస్ట్ ప్రసాదం పెట్టాను, దాని తర్వాత ఇడ్లీ పెట్టాను, తినింది. ప్రసాదం అయితే చాలా నచ్చింది దానికి, భలే ఉందంట, ఎప్పుడు తినలేదంట. ఇంకా పాపం ఎట్లాగో వచ్చింది కదా, గిన్నెలు ఉన్నాయి కదా అక్క, గిన్నెలు కడిగేసి వెళ్తా అని చెప్పేసి గిన్నెలు కడుగుతూ ఉంది. ఇంకా ఇక్కడ బీన్స్ రెడీగా పెట్టేసుకున్నాను. అంటే వెళ్తాను చూ, రైట్ హ్యాండ్తో ఇవ్వు, రైట్ హ్యాండ్తో ఇవ్వు. లేవు సంగీత. ఇంకా సంగీతకి ఏమంటే ఎప్పుడు డ్రెస్సెస్ అని, శారీస్ అని ఏదో ఒకటి ఇస్తూనే ఉంటాను. మనీగా ఇచ్చామంటే వాళ్ళు కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది, ఏదైనా వాళ్ళు యూజ్ చేసుకుంటారు అనిపించింది. అందుకని ఈసారి హ్యాపీ చేతుల మీద ఇంకా పండగ కదా అన్నట్టుగా తనకి మనీ ఇచ్చి పంపించాము. ఇంకా ఇప్పుడైతే బీన్స్ ఫ్రై చేస్తున్నాను. ఫస్ట్ దాంట్లో బటర్ వేసేసుకోవాలి, కొంచెం జీలకర్ర వేసేసుకోవాలి, ఆవాలు అవసరం లేదు, జీలకర్ర ఇంకా తెల్లగడ్డ దంచుకొనేసి వేసేసుకున్నాను. మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. చాలా ఈజీ రెసిపీ, అందరికీ నచ్చిన రెసిపీ. మెయిన్గా టెడీ హ్యాపీకి చాలా ఇష్టం అనేసి చేస్తున్నాను. టెడీ ఇచ్చింది కాబట్టి ఆ ఐడియా నాకు. ఇంకా నేను చేసుకొని వెళ్ళాను కదా, అప్పుడైతే అందరికీ చాలా నచ్చింది. చాలామంది నాకు రెసిపీ ఎలా చేశారు అనేసి అడిగారు. అందరికీ చెప్పాను. అంటే నేను ఉడకపెట్టానేమో బీన్స్ అనేసి అనుకున్నారు. యాక్చువల్గా అసలు ఏమీ ఉడకపెట్టాను, నార్మల్గానే దాంట్లోనే వేసేసి ఇట్లా ఫ్రై చేసేయడమే అనమాట. చాలా ఈజీ, కానీ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇంట్లో చూపిస్తాను ఎందుకు డిఫరెంట్గా ఉందో. ఇంకా బీన్స్ ఏమంటే చిన్న చిన్నగా కట్ చేసుకుంటాం కదా, అవసరం లేదు, ఇలా కట్ చేసేసుకుంటే చాలు. చూసుకొని చేసుకోవచ్చు. దాంట్లో ఏమైనా పురుగులు అట్లా ఉంటే ఏమైనా డౌట్ ఉంటుంది కదా, చూసే కదా కట్ చేస్తాం మనము. సో ఈజీగా ఏముండదు, నీట్గా ఉంటుంది, కట్ చేసేసుకోవచ్చు. ఇట్లా అంటే చిన్న చిన్నగా కాకుండా నార్మల్గా దాని ముందు వెనకాల తీసేసి చేసేసేయచ్చు అనమాట. ఇలా కాకపోతే నాకు ఇన్ని చేసేసరికి అది కలపడం కొంచెం కష్టమైంది. దాని తర్వాత ఏమంటే అది ఉడికిపోయాయి, ఇంత చాలు అనిపించిన తర్వాత ఇది పిజ్జాది ఆరిగానో ఉంటుంది కదా సీజనింగ్, సో అది ఇంత ముందు నా దగ్గర పిజ్జాకి వచ్చినవి ఉంటే అది జస్ట్ ట్రై చేసాను, వాటితో చాలా బాగా వచ్చింది టేస్ట్. ఇంకా అదే పనికి తెప్పించుకున్నాను అనమాట. ఇప్పుడు ఇంత క్వాంటిటీకి సరిపోదు, అంతలా దగ్గర లేదనమాట. అందుకనేసి ఆరిగానో వేసాను. తర్వాత చిల్లీ ఫ్లేక్స్ అనమాట. కారం అంటూ ఏమి రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీస్ ఏమీ అయినా అవసరం లేదు, ఇలా చిల్లీ ఫ్లేక్స్ వేసేస్తాను అనమాట. అది ఆరిగానో వేసేసిన తర్వాత ఇంకా అంతే, మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. కొంతసేపు అలా పెట్టాము, దాని తర్వాత ఆఫ్ చేసేసుకోవడమే. చాలా అయితే చాలా ఎమ్మీగా ఉంటుంది, డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ట్రై చేయండి మీరు. ఇంకా బీన్స్ ఫ్రై కూడా అయిపోయింది, ఇంకా ఫ్రెష్ అయిపోయి
అయిపోయి మళ్ళీ నేను శారీ కట్టుకొచ్చేసాను. ఆరెంజ్ శారీ నేను ఎప్పుడు 2 years నుండి ఆరెంజ్ కలర్ శారీ కోసం చూసి ఫైనలీ నేను మంగళగిరి పట్టులో తీసుకున్నాను ఈ ఆరెంజ్ కలర్ శారీ. మన గౌరీ దగ్గరే తీసుకున్నాను. జీహెచ్కే కలెక్షన్స్ అని రీసెంట్గా మీకు చూపించున్నాను, సంక్రాంతికి కూడా తీసుకున్నాను తన దగ్గర. సో తన దగ్గరే తీసుకున్నాను, తన దగ్గర అయితే అఫోర్డబుల్ ప్రైస్లో ఉంటుంది అనేసి. ఇంకా గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ వేసుకున్నాను, బాగుంటుంది కాంట్రాస్ట్గా అనేసి. ఈ హెయిర్ స్టైల్ ఏదో డిఫరెంట్గా ఉందే అనిపించింది కొద్దిగా, ఏదో అప్పచ్చిలాగా. ఎందుకంటే ఈ చెంపస్వరాలు తీసుకున్నాను కదా, ఇది దేంట్లో తీసుకున్నాను, కుషాల్స్లో తీసుకున్నాను, దేంట్లోనో తీసుకున్నాను, మీతో షేర్ కూడా చేశాను రీసెంట్గా. సో ఆ చెంపస్వరాలు మ్యాచ్ అయ్యాయి ఆ బుట్ట, అదేమంటారు పర్ల్స్ది కదా. సో ఈ సిల్వర్ బార్డర్ ఉంది కాబట్టి మ్యాచ్ అయిందని వేసుకున్నాను. అది ఇలా పైకి పెట్టేసింది, టెడ్డీ పెట్టింది. అది కొంచెం నాకు ఏమంటే నా హెయిర్ స్టైల్ కొంచెం డిఫరెంట్గా ఉంది అనిపిస్తూ ఉంది నాకు పర్సనల్గా. ఇంకా యాపీ డ్రెస్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ ఇది వీళ్ళకి నచ్చలేదు, రిటర్న్ పెట్టేద్దామని రిటర్న్ కూడా పెట్టేసి మళ్ళీ లాస్ట్ మూమెంట్లో మళ్ళీ క్యాన్సిల్ చేశాను. చాలా బాగుంది. కొద్దిగా పెద్ద సైజే తీసుకున్నాను వీడికి కావాలనేసి, వీడికి లేకపోతే తొందరగా పొట్టిగా అయిపోతూ ఉంది. ఇంకా వీడికి మ్యాచింగ్గా ఉంటుందనేసి టెడ్డీకి తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి లింక్ షేర్ చేస్తాను, కింద చెక్ చేయండి కావాలంటే. టెడ్డీకి కూడా తీసుకున్నాను. అది కొంచెం ఘాగ్రా చోరీ టైప్ అనమాట. ఇప్పుడు లెహంగా జాకెట్, లంగా జాకెట్ ఇలాంటివే కదా వేస్తుంటాము ట్రెడిషనల్గా. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, లుక్ బాగుంటుంది అన్నట్టుగా డిఫరెంట్గా ట్రై చేద్దాం అనేసి ఘాగ్రా చోరీ టైప్ తీసుకున్నాను. ఇది కూడా చాలా బాగుంది, అంటే టెడ్డీ హ్యాపీకి ఇద్దరికి మ్యాచింగ్ ఉంటుంది అనేసి. సో ఇది వచ్చేసి ఇన్విజిబుల్ నెక్లెస్ ఉంది కదా, సో అదనమాట. దీని లింక్ డిస్క్రిప్షన్ పెడతాను, కావాలంటే చెక్ చేయొచ్చు మీరు. చాలా బాగుంటుంది, పిల్లలకి ఇలాంటి డీసెంట్గా వేస్తే బాగుంటుంది అనేసి అది వేసాను. హైట్ ఆర్డర్లో ఉన్నారు రా. ఇట్లా కూడా ఒకసారి ఇట్లా ఎక్కువగా ఉన్నాయి బుజ్జ, కొద్దిగా ఎక్కువగా అనిపిస్తుంది. ఎప్పుడైనా ఏదైనా దేనికైనా కొంచెం అట్లా రెడీ అయ్యానే అనుకోండి, అంతే. టెడ్డీ ఒకటి చెప్తుంది, సుదర్శన్ ఒకటి చెప్తాడు, హ్యాపీ ఇంకోటి చెప్తుంది. ఈసారి ఏమంటే ఎవరిని అడగకూడదు అనుకుంటాను, కానీ వాళ్ళని అడుగుతానే ఉంటాను, బాగుందా, అది బాగుందా, ఇది బాగుందా. గమ్ముగా ఉంటే వాళ్ళు ఏమి చెప్పరు, కానీ అడుగుతానా, అడిగి కోపం తెప్పించుకుంటా ఉంటాను అనమాట. ఇంకా ఆ రోజు 12 కల్లా వెళ్ళాలనుకున్నామా, తర్వాత 12:30కి అలా వచ్చేయండి అని చెప్పేసి మెసేజ్ చేశారు. అంటే అందరూ పూజలు లేట్గా అవుతాయి కదా, అంటే నాలాగా అందరు పంక్చువల్గా ఉండలేరు కదా. యాక్చువల్గా మేము అంతా రెడీ చేసుకొని వెయిట్ చేస్తుంటే సుదర్శన్ అదే అన్నాడు, అది ఎట్లా బుజ్జు 12కి అన్నారు కదా, 12కి వెళ్ళిపోవాలి కదా, పాపం నీలాగా పంక్చువల్గా ఉండే వాళ్ళ పరిస్థితి ఎలా చెప్పు, వెయిట్ చేసి విసుగు వచ్చేస్తూ ఉంది మీకు రెడీ అయిపోయి అనేసి అన్నాడు అనమాట. ఆ డైలాగ్ ఇలా వేసాను మీతో. ఇంకా వెళ్ళే ముందు ఒక్కసారి వేడిగా చేసుకొని మళ్ళీ బాక్స్లో పెట్టేసుకుందాం అనేసి ఇలా వేడి చేశాను, బీన్స్ వేడి చేసి. ఇంకా హ్యాపీ అయితే అమ్మ దానికి స్పూన్ మర్చిపోతావేమో, నేను ఆ బీన్స్ ఫ్రై చేసినప్పుడు ఒక దాంతో ఇలా దాన్ని ఏమంటారు ఇలా ప్లగ్ చేసి పెడతాం కదా, అది మర్చిపోకమ్మా అంటా ఉండింది. నా హెయిర్ స్టైల్ ఎందుకో బాగాలేదు. హ్యాపీ వీడియోలో ఎందుకు బాగాలేదు, పదండి వెళ్దాం. వాడికి ఫోన్ లేదు కదా, అట్లా చెప్పుకుంటాం. ఇంకా సుదర్శన్కి హాలిడేనే ఆ రోజు, కానీ వర్క్ చేసుకుంటా ఉంటాడు. రా బాబ్బా వెళ్దాము, ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎంతమంది వస్తాము కౌంట్ ఇవ్వాలన్నమాట వాళ్ళకి. నేనైతే 3 members అనే ఇచ్చాను, మా సుదర్శన్ గురించి తెలుసు కదా రాడనేసి, అందుకనేసి రా బాబ్బా అంటే కూడా రావట్లేదు, మొహమాటం అనమాట రాడు. సుదర్శన్ కోసం అన్నం చేసి బీన్స్ కర్రీ కొద్దిగా, మిరపకాయ కూర కొద్దిగా ఎత్తి పెట్టేసి ఇంకా మేము బయలుదేరుతున్నాం. బయలుదేరే ముందు పట్టీలు గుర్తుకొచ్చి, అరే పట్టీలు వేసుకోలేదే అనేసి ఇంకా పట్టీలు వేసుకొని బయలుదేరుతున్నాం. టెడ్డీకి అయితే వద్దనింది, హ్యాపీ నేను ఇద్దరం వేసుకున్నాము. ఇంకా వెళ్తాము. దాని తర్వాత ఏమంటే అక్కడ చాలా బాగుంటుంది, అందరు నా ఫ్రెండ్స్ అందరూ ఉంటారు, ఇక్కడే అపార్ట్మెంట్లో ఉంటారు, వాళ్ళందరే అనమాట. మీకు చాలామంది తెలుసు, చాలామంది తెలియదు. చాలా బాగుంటుంది, మీకు చూపిస్తాను. భలే అన్నాడు. జేజ్ దగ్గర దండం పెట్టుకుని వెళ్దాం పద, రా జేజ్ దగ్గర దండం పెట్టుకెళ్తా. దండం పెట్టుకుని పోండి మీ ఇద్దరు ఫస్ట్.
చెప్పులు తీసేసి వెళ్ళి హ్యాపీ. ఇంకా పాట్లాక్ ఏమంటే ఇక్కడ క్లబ్ హౌస్ అని ఉంటుందన్నమాట, అక్కడే జరుగుతుంది, పార్టీ హాల్ లాగా, అక్కడ చూసుకుంటాము. హాయ్ స్వాతి, హ్యాపీ ఉగాది. వరే ఉన్నారు మీరు. దీని పేరు స్వాతి. నేను మీకు ఒకసారి రీసెంట్ వ్లాగ్స్లో చూపించాను వాకింగ్ చేసేటప్పుడు. స్వాతి అని తనకి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, ఎక్కువ రెసిపీస్ షేర్ చేస్తుంటారు, చాలా బాగుంటాయి. సో తన లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చెక్ చేయండి. ఇంక ఇక్కడ ఈ డెకరేషన్ అంతా స్నేహ అంటుంటాను కదా, తను ఇంకా ఇంకొకరు ఉన్నారు తనతో పాటు. సో ఇద్దరు కలిసి ఇవన్నీ ముగ్గు వేయడము ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. సో ఇవంతా డెకరేట్ చేసేసిన తర్వాత ఎల్లున్నారు వాళ్ళు ఫ్రెష్ అయ్యేసి రావడానికి. ఇంకా తినేమంటే కీర్తి అనమాట. మీకు గుర్తుందా, సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నాం మనము హౌస్లో. అప్పుడు పూజారి అన్న వచ్చారు కదా, రఘు అన్న. సో ఆ అన్న వాళ్ళ వైఫ్ అనమాట. ఇంకొక విషయం ఏమంటే తంది కూడా తిరుపతియే. సో మంచిగా మాట్లాడతారు, మంచిగా ఉంటారు. సో తను కీర్తి, మీకు ఎప్పుడు చూపించలేదు అందుకని చెప్తున్నాను. ఇంకా అందరూ వచ్చేస్తున్నారు. అందరి పేర్లు చెప్పాలంటే ఇక్కడ మీకు కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ఆ బ్లూ శారీ, లైట్ స్కై బ్లూ కలర్ శారీ, తను వచ్చేసి ప్రియా అనమాట. తన్ని ఇంకా జస్ట్ గ్రీన్ కలర్ శారీ తను పాస్ అయ్యారు కదా, తనేమంటే తన పేరు వచ్చేసి తేజు. సో అంతే, ఇంకా అందరు చేసుకుని వచ్చిన రెసిపీస్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేస్తున్నారు. సో మీకు చూపిస్తాను ఏమేమి రెసిపీస్, ఎవరెవరు ఏమేమి చేసుకొని వచ్చారు. ఇంకా చెప్పా కదా వేరే వేరే ప్లేసెస్ రెసిపీస్ అనమాట. నేనైతే ఈసారి ట్రై చేయాలి అందరివి అనేసి అనుకున్నాను ఫస్ట్ టైం. లాస్ట్ టైం వచ్చినప్పుడు నాకు ట్రై చేయాలనిపించలేదు, ఎవరికి టేస్ట్ చేయలేదు. ఒకసారి బిహాని పిలవా. జయజీవన్ని బాగుంది కదా. ఏమది ఫ్లవర్, 3 రోజ్ ఫ్లవర్. ఏమి ఇంక ఇక్కడ సాయి అనేసి ఒక బాబు అన్న దగ్గర ఫోటో తీసుకుందాం అనుకున్నాం అనమాట. సో అందరం బయటికి వచ్చేసాము. అంటే పాట్లాక్ స్టార్ట్ అయ్యే లోపల ఇలా ఫోటో తీసుకుందాం ఫ్యామిలీతో అందరితో అన్నట్టుగా ఫొటోస్ తీసుకున్నాం. ఎంత కలర్ఫుల్గా ఉన్నారో చూసారు, ఎంత బాగుందో. కానీ ఇంతమందికి, అది అందరం లేడీస్ కదా, ఒక్క ఫోటో తీయడానికి పాపం ఎంత కష్టపడ్డాడో బాబు. నిజంగా బాబుకి హ్యాట్స్ ఆఫ్ అనాలి. ఇంకా అందరి సైడ్ నుండి నేనే అబ్బాయికి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తున్నాను. ఇంకా మన తెలుగు వాళ్ళు కొంతమంది ఉన్నారనమాట, కాకపోతే వాళ్ళు రాలేకపోయారు. వాళ్ళు ఊళ్ళకి వెళ్ళడము లేకపోతే ఇంకెక్కడికి వెళ్ళడం అలా మిస్ అయ్యారనమాట కొందరు. ఫస్ట్ అయితే ఓన్లీ మేము అనుకుని పెద్దవాళ్ళము వచ్చాము ఫోటోకి. తర్వాత మళ్ళీ పిల్లలు కూడా ఉంటే బాగుండనేసి పిల్లల్ని కూడా తీసుకొచ్చుకోవడము. ఫైనల్లీ అయితే ఫొటోస్ అయితే చాలా బాగా తీశారు, చాలా బాగా వచ్చాయి. చూపిస్తున్నాను, ఇగో ఇవే అనమాట. మీకు అందరు చేసిన రెసిపీస్ చూపిస్తాను. ఫస్ట్ వెల్కమ్ డ్రింక్ అనమాట, బాదం మిల్క్. బీన్స్ ఫ్రై, మిరపకాయ కూర, తీస్తా ఉంటా. ఇదేమిది క్యాబేజ్, సాంబార్, రైస్, ఇది పప్పు కదా, ఇది రైసా, రసం, కర్డ్, కస్టర్డ్, బూరెలు. ఇంకా తనే స్నేహ, మీకు తెలుసు, నేను చూపిస్తుంటాను. ఇంకా అన్ని రెసిపీస్ చూసిన తర్వాత నేను చేసుకొచ్చిన రెసిపీస్ ఏమంటే తక్కువ క్వాంటిటీ ఉన్నాయే అనిపించింది. అంటే నాకు ఎక్కువ క్వాంటిటీ చేయడం రాదు, నేను ఎంత చేయగలుగుతానో
అంత మాత్రం చేసుకొని వచ్చాను. సర్లే నెక్స్ట్ టైం ఎప్పుడైనా మళ్ళీ ట్రై చేద్దాం కొంచెం ఎక్కువ చేయడానికి అనేసి అనిపించింది. ఇంకా అందరికైతే పిల్లలకి ఫస్ట్ అయితే సర్వ్ చేసేస్తున్నాము ఇక్కడ. ఇంకా అందరి వంటకాలు అయితే ఎన్నిగా ఉన్నాయి ఆ రోజు. తిను సుకీలు అంటే యాపీకి చాలా ఇష్టం, నాకు కూడా చాలా ఇష్టం. ఆంటీ చేస్తూ ఉంటారు కదా, సో ఇంకా యాపీ ప్లేట్లో అది పెట్టడం మర్చిపోయాను అనేసి తీసుకొచ్చి పెట్టాను. సో అక్కడ ఎన్ని వెరైటీస్ ఉన్నాయి అంటే మళ్ళీ వైట్ రైస్, సాంబార్, రసము, పప్పు అవన్నీ ఉన్నాయి. ఫస్ట్ అయితే ఇవి పెట్టుకొచ్చాను, ఇవి ట్రై చేద్దాము అనేసి. ఇంకా నేను తింటూ ఇంకా నేను చేసుకొచ్చినవి అందరు తింటున్నారా లేదా అని కూడా చూడాలి కదా, వాళ్ళు అది కూడా టేస్ట్ చేస్తున్నారా లేదా, నచ్చాయా లేదా అని కనుక్కోవాలి కదా ఫీడ్బ్యాక్. ఫస్ట్ టైం చేసుకొని వెళ్ళాను ఇలా, అంటే ఒక్కసారి చేసుకెళ్ళాను, పన్నీర్ ఫ్రై చేసుకెళ్ళాను. ఇంకా సెకండ్ టైం ఇదే అనమాట. నేను నా ఓన్గా ఎవరి హెల్ప్ లేకుండా చేసుకొని వెళ్ళాను. కొంచెం ఫస్ట్ అయితే అందరికీ నా శారీ చాలా నచ్చింది, చాలా కాంప్లిమెంట్స్ ఇచ్చారు, ఎంత హ్యాపీ అనిపించిందో. ఇంకా నా చంపస్వరాలు కూడా చాలా నచ్చాయి అందరికీ. ఇంకొకటి నెక్స్ట్ రెసిపీస్ అందరికీ నచ్చాయి. ఎలా చేశారని అడిగారు, అంత నచ్చాయి, చాలా హ్యాపీ అనిపించింది. ఇంక ఇక్కడ ప్రత్యూష వాళ్ళ అమ్మమ్మ అనమాట ఆంటీని అడుగుతున్నాను ఆంటీ ఎలా ఉంది అనేసి. నచ్చిందంట. ఏమంటే ఆంటీ రెసిపీస్ గుంటూరు సైడ్ రెసిపీస్ అనమాట, మునగాకు పౌడర్ కొన్ని చూపిస్తూ ఉంటాను కదా ఇంతకుముందు మీకు నేను. సో ఆంటీ చేసినవి చాలా టేస్టీగా ఉంటాయి, టొమాటో పచ్చడి అనేసి కొన్ని ఉంటాయన్నమాట. సో అట్లా మన రాయలసీమ స్పెషల్ ఎలా ఉంది అనేసి అడగాలి కదా, సో అదే అడుగుతున్నాను. ఇంతలో హ్యాపీ సుదర్శన్ కనిపించేశాడు, పైన టీటీ ఆడుతున్నాడు బబ్బా అనేసి వెళ్ళింది. ఎప్పుడు చూపించలేదు కదా సుదర్శన్ టీటీ ఆడేది. హ్యాపీ వెళ్ళింది కదా, వీడియో తీసుకోరారా కొంచెం అనేసి అని అడిగాను అనమాట, తీసుకొచ్చి. ఇంకా ప్రత్యూష ఆంటీ చాలాసార్లు చూపించున్నాం మీకు. ప్రత్యూష వల్ల అమ్మమ్మ అనమాట. అసలు అమ్మమ్మ లాగా ఉన్నారా, చూసారా అసలు ఎలా ఉన్నారో ఆంటీ, అసలు ఎంత యంగ్గా ఉన్నారో, చాలా మంచిగా మాట్లాడతారు. ఇక్కడ అందరు లంచ్ అయిపోయింది, పచ్చడి మాత్రం కొంచెం మిగిలింది, బీన్స్ అయితే అయిపోయాయి. పచ్చడి చాలా నచ్చి ఇంకా కీర్తికి కావాలంటే దానికి ఇచ్చేసాను, తీసుకెళ్ళింది అనమాట. అంటే తర్వాత మిగిలితే ఎవరికైనా కావాలి అనుకుంటే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళొచ్చు. సో అట్లా తీసుకెళ్ళారు అందరూ. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి మా సుదర్శన్ ఇంకా రాలేదు, ఇటు ఆడుతూనే ఉన్నాడు. ఇంకా మేము వచ్చి డ్రెస్సెస్ చేంజ్ చేసేసుకున్నాము. దాని తర్వాత ఏమంటే కర్టన్స్ వేయనే లేదు. ఒకటి వేసి చూస్తే మా సుదర్శన్ కలర్ నచ్చలేదు. ఒకటేమో పొడుగా ఉంది, 8 feet పొడుగా ఉంది, 7 feet పొట్టిగా ఉంది. ఈ కలరే బాలేదు బుజ్జు, నువ్వు రిటర్న్ పెట్టేసేయి అనేసి అన్నారు. అందుకనేసి మళ్ళీ ఇంకా అది 7 feet 8 feet కన్ఫ్యూజ్ అవ్వకుండా నీట్గా ఒక దాంట్లో పెట్టాలి కదా, ప్యాక్ చేసి రిటర్న్కి పెట్టాలంటే. క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. లింక్ కావాలంటే కింద షేర్ చేస్తాను డిస్క్రిప్షన్లో. లాస్ట్ వ్లాగ్లో ఒకరు అడిగారు, నేను చేయలేకపోయాను, సారీ ఏమనుకోవద్దు, దీంట్లో పెడతాను, చెక్ చేయండి. నేను కానీ దీంట్లోనే బ్లాక్ ఆర్డర్ చేద్దాము అనేసి అనుకున్నాను. యాక్చువల్గా నేను న్యూగా ఉంది కదా పెయింటింగ్ అంతా నీట్గా వేసి పూజ చేసుకున్న, కర్టన్స్ కూడా మారుద్దాం, ఈ కలర్ వేద్దాము అనేసి ఎంత ఆశగా ఉన్నాను. కానీ నచ్చలేదు మా సుదర్శన్కి. అందుకే నేను తొందరపడి ఆర్డర్ చేయను, కానీ మా సుదర్శన్ చేయట్లేదు అనేసి ఇంకా నేను చేసేసాను అనమాట. సరే ఇంకా ఇక్కడ ఆ రోజు ఈవినింగ్ ఏమంటే మూవీకి వెళ్తున్నాము. పవన్ కళ్యాణ్ గారి మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రిలీజ్ కదా. యాక్చువల్గా ఫ్యాన్స్ షోకే వెళ్ళాలి, కానీ పండగ కదా వద్దు బాబా నేను రాను ఫ్యాన్ షోకే అని చెప్పాను. అందుకనేసి ఆ రోజు ఈవినింగ్కి టికెట్స్ బుక్ చేస్తున్నాడు ఫినిక్స్ మాల్కి. యాక్చువల్గా దగ్గరగా ఉండే మాల్స్లో బుక్ చేస్తాడు యాక్చువల్గా. అలాంటిది ఆ రోజు ఫినిక్స్ మాల్లో బుక్ చేశాడు, ముందు రోజే బుక్ చేస్తున్నాడు అనమాట. ఎందుకంటే మేము మలబార్లో స్కీమ్ ఒకటి కూడా కడతా ఉన్నాం. సో కరెక్ట్గా ఈ మార్చ్కి అది ఎక్స్పైర్ అయిపోతుంది, మార్చ్ ఏదో డేట్కి ఎక్స్పైర్ అయిపోయింది 16th. సో పండగ రోజు తీసుకుందులే బుజ్జు అనేసి యాక్చువల్గా ఎప్పుడెప్పుడు ఎక్స్పైర్ అవుతుందా ఆడేనే వెళ్ళిపోదామా అనేసి వెయిట్ చేస్తూ ఉంటాను నేను. స్కీమ్ ఏదైనా సరే అయితే పండగ రోజు తెచ్చుకోవచ్చులే అన్నట్టుగా ఇంకా అనుకున్నాను. కానీ వెళ్ళానే కానీ మా సుదర్శన్ రెడ్డి హ్యాపీగా ఆకలేస్తుంది అనేసి నన్ను ఇక్కడ వదిలేసి వాళ్ళు ముగ్గురు వెళ్ళిపోయారు. నువ్వు సెలెక్ట్ చేసుకొని పెట్టుకో బుజ్జు, వచ్చిన తర్వాత పే చేసేద్దాం. ఆ రోజు బుక్ కనిపించలేదు, స్కీమ్ బుక్ ఉంటుంది కదా అది కనిపించలేదు. అది ఉంటేనే వాళ్ళు నెక్స్ట్ ప్రాసెస్ చేస్తారంట. ఇంకా అలాంటిది ఎట్లా అబ్బా, కానీ బుక్ లేకపోతే ఎంతో మనీ కట్టాల్సి వస్తుందంట ఎక్స్ట్రాగా. సరే కట్టేసినా తీసేసుకుందాం అనేసింది. కానీ హాఫ్ అన్ అవరే ఉంది మూవీకి వెళ్ళడానికి. ఇంక సరే అనేసి సెలెక్ట్ చేసుకున్నా, ఒకటి మాత్రం పెట్టేసాను, నెక్స్ట్ డే వచ్చి తీసుకుందాంలే అనేసి. ఇంకా మూవీ టైం అయిపోతా ఉంది. అదేమంటే థియేటర్స్ కొంచెం వేరే బిల్డింగ్లో ఉంటాయి ఈ ఫినిక్స్ మాల్కి, అక్కడ నుండి ఇక్కడికి రావాలి. ఇంకా కరెక్ట్గా మూవీ టైంకి వెళ్తామనేసి ఇంకా బయలుదేరేసాను. లాస్ట్కి కొత్త గోల్డ్ మెడల్లో వేసుకొని చూసుకున్నాను కానీ ఇలా రాసి పెడితే అలా అంతే. మూవీ కదా క్రౌడ్ ఉంటారు.
రెడ్డా చూడరా కూర్చోరెడ్డి అక్కడే. Do you remember buying jewelry? ఇంకా అలా మూవీ అయితే అయిపోయింది. నాకైతే మూవీ చాలా నచ్చింది. టెడ్డీకి కూడా చాలా నచ్చింది. యాపీ సగం చూస్తుంది చూడొద్దు. ఇంకా మా సుదర్శన్ ఇంకా బాగుంటే బాగుండు అనేసి అనుకున్నాడు. నాకు ఎలాగైనా బాగుంది. ఈసారి పవన్ కళ్యాణ్ గారి మూవీ అయితే చాలా నచ్చింది. మెయిన్గా నాకేమంటే నాకు ఇష్టమైన హీరో మూవీ చూస్తున్నానంటే ఆ మూవీలో హీరోకి ఏం అవ్వకూడదు, ఎవరికి ఏమైనా పర్వాలేదు, హీరోకి మాత్రం ఏం అవ్వకూడదు. సో అలాంటి మూవీస్ నాకు చాలా నచ్చుతాయి. చాలా బాగుందండి, నాకైతే భలే నచ్చిందండి. ఇంకోటి ఏమంటే ఆ రోజు అసలు నాకు ఓపిక లేదు, టైర్డ్గా ఉంది చాలా. కానీ పవన్ కళ్యాణ్ గారి మూవీ అనేసి మెమరీ ఒకటి ఆ ట్రంక్ పెట్ట కావాలంటే పట్టు మెమరీస్ ఉంటాయి. చూడు ఎంత బాగుంది. దట్స్ పర్ఫెక్ట్ ఫర్ మై ఫాదర్. నెక్స్ట్ నీ బర్త్డేకి నేను అదే గిఫ్ట్ రా, నేను ఇస్తాను నీకు, గుర్తుపెట్టుకో సరేనా? మోటు పట్లస్ న్యూయార్క్ సిటీ. అది పట్టుకొని ఆ ట్రంక్ పట్టుకొని న్యూయార్క్ సిటీకి వెళ్ళు. ఇంకా అక్కడ సీకే బ్రాండ్ యాడ్లో ఒక ట్రంక్ పెట్టలాగుంది, అది నచ్చిందంట టెడ్డీకి, అందుకే అది గిఫ్ట్గా ఇస్తాను రా నీ బర్త్డేకి అనేసి చెప్తూ ఇంకా నవ్వుకుంటూ అలా బయలుదేరిపోయాం ఇంకా ఇంటికి. సో ఇక్కడితే వ్లాగ్ ఎండ్ చేసేస్తాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఉగాది ఫెస్టివల్ ఫస్ట్ టైం బెంగళూరు హౌస్లో చేసుకోవడం. ఇంకా మా మూవీ అయిపోయి ఇంటికి వచ్చేసరికి కూడా దీపం వెలుగుతూనే ఉంది. ఇక్కడితో వ్లాగ్ ఏం చేస్తున్నాను, నచ్చితే మాత్రం లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.